ఇది మోపిదేవిలో ఉన్న టోల్ గేట్ అండి. ఇక్కడ నుండి మనం మోపిదేవిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంకు బయలుదేరదామండి. ఇక్కడ ఏదో బోర్డు ఉందండి. ఇది మోపిదేవి కాలనీ అంటండి. మనం ఇప్పుడు కొంచెం ముందుకు వచ్చాము. ఇక్కడ బోర్డు కనపడుతుంది కదా, మోపిదేవి కాలనీ మచిలీపట్నం. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇదిగోండి మోపిదేవి. ఆ ఎదురుగుండా మనకి ఒక ఆర్చి కనపడుతుంది కదా, ఆ ఆర్చిలోంచి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి టెంపుల్ కి వెళ్దాం పదండి. మనం ఇందాక వచ్చిన రోడ్డుకి రైట్ సైడ్ తిరిగి ఈ ఆర్చి దగ్గరికి వచ్చామండి. ఇప్పుడు ఈ ఆర్చి చూడండి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం మోపిదేవి. ఇక్కడ నుండి మనం ఆలయం దగ్గరికి బయలుదేరదామండి. ఈ మోపిదేవిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం బాగా ఫేమస్ అయిన టెంపుల్ అండి. నేను మీకు ఫస్ట్ చూపించిన ముఖద్వారం ఉంది కదండి, దేవాలయం దగ్గర రావడానికి సుమారు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు అట్లా ఉందండి. మనం ఇప్పుడు ఆలయం దగ్గరలోకి వచ్చాము. ఈ టర్నింగ్ తిరిగితే ఆలయం ఇదిగోండి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం మోపిదేవి, కృష్ణా జిల్లా అండి. మనం ఆలయం లోపలికి వెళ్ళాలంటే కొంచెం ముందుకెళ్ళి ఇక్కడ క్యూ లైన్ నుంచి లోపలికి రావాలి. అయితే ఇప్పుడు ఆలయం మూసివేసేసారు. ఇప్పుడు మధ్యాహ్నం టైం కదండి, ఇప్పుడు క్లోజ్ చేశారు. తిరిగి మళ్ళీ సాయంత్రం 5 గంటలకు తెరుస్తారంటండి. ఈ లోపు మనం ఎదరికెళ్ళి అక్కడ కోనేరు ఉంది, కోనేరు చూసుకుని వద్దామండి. ఇప్పుడు మనం వెళ్ళబోయే కోనేరులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఉంటుందండి. చాలా బాగుంటుందండి విగ్రహం, కలర్ఫుల్ గా ఉంటది. చూద్దామండి. ఇదేనండి కోనేరు ఉన్న ఏరియా. అయితే ఇక్కడ కార్ పార్కింగ్ పెట్టారండి. దేవాలయానికి వచ్చిన వారు అంతా కార్లు ఇక్కడే పార్క్ చేసుకుంటారు. మన ముందు కోనేరు ఉంది కదండి, ఆ కోనేరులోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా మనకు కనపడతానే ఉన్నారు. ఈ విగ్రహం చాలా బాగుంటుందండి చూడడానికి. కోనేరు దగ్గరికి వచ్చాం కదా, కోనేరు మొత్తం చూపిస్తున్నా చూడండి. కోనేరు చూపించిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా మీకు దగ్గరగా జూమ్ చేసి మరీ చూపిస్తాను. చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎంత అందంగా కనపడుతున్నాడో. ఈ విగ్రహం అయితే ఎన్నిసార్లు చూసినా చూడాలని అనిపిస్తుందండి. మనం ఇక్కడ నుండి టెంపుల్కి వెళ్దామండి. ఇంకా ఒక్కసారి వ్యూ మొత్తం చూడండి, మొత్తం చూపిస్తాను. ఇప్పుడు మనం కోనేరు చూసాం కదండి, ఇప్పుడు టెంపుల్ కి నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఇక్కడికి ఒక 200 మీటర్లు ఎంత ఉండిద్ది. నిదానంగా నడుచుకుంటూ ఈ పక్కన ఉన్న షాపులు అవి చూసుకుంటూ మనం వీడియో కంటిన్యూ చేసుకుంటూ ముందుకు వెళ్దామండి. మనం ఇప్పుడు ఈ షాపుల దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం కదండి, ఇదేనండి ఆలయం లోపలికి వెళ్ళడానికి దారి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత భారీ గేట్లు కూడా ఉంటాయి ఆలయం లోపలికి క్యూ లైన్ లో వెళ్ళడానికి. ఇవి అన్ని కూడా ఆలయం బయట ఉన్న షాపులు అండి. ఇవన్నీ అంటే స్వామివారికి సంబంధించినవి కానీ ఫొటోస్ కానీ అలాంటివి అమ్ముతారు కదా, ఆ షాపులు అండి. ఇంకా ఆలయం తలుపులు తీయలేదండి. ఇక మనకి లేట్ అయిపోయింది. స్వామివారికి బయట కొబ్బరికాయ కొట్టేసి, అంటే ఆలయ ప్రాంగణం లోపలికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టొచ్చండి. అందుకని అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి మనం ఈ వీడియో కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోదామండి. ఇప్పుడు నేను కొబ్బరికాయ పూజ సామాన్లు తీసుకుంటున్నాను. కాసేపటి వరకు ఉండి మనం దర్శనం చేసుకుని వెళ్ళేవాళ్ళమే కానండి, నేను చాలా దూరం వెళ్ళాలి వీడియో కంప్లీట్ అయిన తర్వాత. అందుకని చెప్పి నాకు లేట్ అయిపోయి చీకటి పడిద్ది అని చెప్పేసి ఇంకా ఆలయం లోపలికి వెళ్తున్నానండి. ఇది మన ముందు ఒక ద్వారం కనపడుతుంది కదా, ఈ గేట్ లో నుండి లోపలికి వెళ్ళాలి యాక్చువల్ గా. కాకపోతే ఇప్పుడు ఆలయం మూసి ఉంది కాబట్టి దర్శనం చేసుకుని ఆలయం లోపల నుంచి బయటకు వస్తారు కదా, ఆ దారి గుండా మనం లోపలికి వెళ్దాం. కాకపోతే మీకు దర్శనాలకు వెళ్ళే దారికి కొంచెం ముందు వరకు తీసుకెళ్లి వీడియో తీసుకుని మళ్ళీ వెనక్కి వచ్చి ఎదుర గేట్ ఒకటి ఉంది కదండి, ఆ గేట్ నుంచి లోపలికి వెళ్దాం.
చూసాం కదండి, ఆ బోర్డులో అభిషేకం 200 అని ఉంది. ఎవరైనా వచ్చి అభిషేకం చూడాలనుకున్న వాళ్ళు, చేయించుకోవాలనుకున్న వాళ్ళు 200 కట్టి చేయించుకోవచ్చు అనుకుంటండి. ఈ గుడి గురించి కొన్ని విశేషాలు ఉన్నాయండి. అవన్నీ ఈ వీడియోలో నిదానంగా ఒకటొకటిగా చెప్తూ ఉంటాను. ఈ మోపీదేవి వచ్చి మచిలీపట్నానికి దగ్గరలో ఉంటుందండి. అంటే మచిలీపట్నం వెళ్ళే దారిలో చల్లపల్లి ఉండేదండి, చల్లపల్లికి దగ్గరలో. అలాగే అవనిగడ్డ కూడా దగ్గరలోనే ఉంటుందండి. మీరు ఈ అవనిగడ్డ కానీ మచిలీపట్నం కానీ ఈ లోకల్ దగ్గరలోకి వచ్చి మోపీదేవి అని అడిగితే ఎవరైనా చెప్తారు, మీరు అక్కడి నుంచి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్తున్నామండి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ముందు దీపాలు వెలిగిస్తున్నారండి. మీకు ఈ గుడి గురించి కొన్ని విషయాలు చెప్తానని చెప్పా కదండి. ఆ విషయం ఏంటంటే, ఈ సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం రెండిట్లకి బాగా ఫేమస్ అండి. ఒకటి, పిల్లలు లేని వాళ్ళు ఈ స్వామివారికి మొక్కుకుని ఈ గుడికి వస్తే పిల్లలు పుడతారండి. ఇక రెండవది, పెళ్లి కాని వాళ్ళకి ఈ స్వామివారికి మొక్కుకుని ఈ దేవాలయానికి వస్తే పెళ్ళిళ్ళు అవుతాయంటండి. మనం ఏదో మొక్కేసుకున్నంత మాత్రాన, ఈ గుడికి వచ్చేసినంత మాత్రాన పుట్టారండి. ఇక్కడ విశేషం ఏంటంటే, మనం మనస్ఫూర్తిగా మొక్కుకున్న తర్వాత ఒకరోజు ముందు వచ్చి ఒక రాత్రి ఇక్కడ నిద్ర చేయాలంటండి. నిద్ర చేసేటప్పుడు స్వామివారిని స్మరించుకుంటూ నిద్రపోవాలండి. నిద్ర చేసి తెల్లారి పొద్దున స్వామివారికి అభిషేకం వేసి చేయించుకొని వెళ్ళాలంటండి. అప్పుడు మన మనసులో ఎటువంటి దురుద్దేశం లేనప్పుడు మన కోరిక నెరవేరుద్దండి. ఇక్కడ నా పూజ అయిపోయిందండి. నేను కొబ్బరికాయ కొట్టేశాను దేవుడికి. ఇప్పుడు ప్రసాదం తీసుకోవడానికి వెళ్తున్నాను. ఇప్పుడు ఆలయం డోర్లు క్లోజ్ చేసి ఉన్నాయి కదండి. నేను గేట్లు బయట నుండి వీడియో తీస్తున్నాను. అయితే ఇక్కడ ఉన్న క్యాబిన్ ఒకటి ఉంది. ఈ క్యాబిన్ దగ్గర నేను పర్మిషన్ అడిగితే వాళ్ళు ఈ క్యాబిన్కి పైన ఒక బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ పైకి వెళ్ళి అక్కడ వివో గారు ఉంటారు, పర్మిషన్ అడిగి తెచ్చుకోమని చెప్పారు. ఇప్పుడు పైకి వచ్చానండి. వివో గారు భోజనం చేస్తున్నారండి. భోజనం అవగానే మన పర్మిషన్ అడిగి అవకాశం ఇస్తే వీడియో తీస్తాను. ఆలయ వివో గారిని కలిశానండి. ఆలయ వివో గారు వీడియోస్ తీయకూడదని చెప్పారండి. ఎందుకంటే ఈ దేవాదాయ శాఖ హెడ్ ఆఫీసు గొల్లపూడిలో ఉందండి. అక్కడికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోమని చెప్పారు. అక్కడ కమిషనర్ గారు ఉంటారంట, ఆయన ద్వారా పర్మిషన్ తెచ్చుకోవాలని చెప్పారండి. మనం ఇక్కడ నుంచి గొల్లపూడి వెళ్ళాలంటే సుమారు 100 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 100 కిలోమీటర్లు మనకి టైం చాలదండి. అందుకని చెప్పేసి నేను ఆలయ ప్రాంగణం వరకు వీడియో తీస్తున్నానండి. ఇప్పుడు ఆలయ ప్రాంగణంలోంచి బయటికి వెళ్తున్నామండి. ఈసారి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ మనం పర్మిషన్ తీసుకుని ఈ ఆలయం మొత్తం వీడియో తీసి చూపిస్తానండి మీకు. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కళ్యాణ మండపం ఉండిద్దండి. ఆ కళ్యాణ మండపం దగ్గర నిత్య అన్నదానం జరిగిద్ది. అక్కడికి వెళ్ళి భోజనం చేసేసి మనం ఈ వీడియో అక్కడితో ఎండ్ చేసేసి ఇక ఇక్కడ నుంచి నడుచుకుంటూ అక్కడికి వెళ్దామండి. అన్నప్రసాదానికి వెళ్ళే ముందు ఇక్కడ నా బైకు ఉందండి, అక్కడ చెప్పులు ఉన్నాయి. ఈ చెప్పులు వేసుకుని మనం అక్కడికి వెళ్దాం. అయితే వెళ్ళే ముందు ఒకసారి ఆలయం చూద్దామండి. ఇందాక ఆలయం మొత్తం తీసాం కదండి, ఈ ఎదురుగుండా ఉన్న ప్రాంగణం తీయలేదు. ఇప్పుడు గేట్ల నుండి
క్యూ లైన్లో వెళ్ళేవాళ్ళు ఇటు నుండి లోపలికి ఎంటర్ అవుతారండి. మనం ఇందాక దర్శనం చేసుకుని బయటకు వచ్చే దారిలోంచి వెళ్ళి మనం కొబ్బరికాయ కొట్టేసి వచ్చామండి బయటికి. ఎందుకంటే మన దగ్గర టైం లేదు కదండి, అందుకని చెప్పేసి. ఇదిగో ఇదేనండి ప్రాంగణం. ఈ లోపల ఉన్న భారీ గేట్ల నుండి లోపలికి వెళ్తారు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి. ఇప్పుడు మనం అన్న సమారాధన కాడికి వచ్చామండి. ఇక్కడ దోష నివారణ చేయించుకున్న వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహాలు పెడతారండి. సుమారు ఇక్కడ చాలా ఉన్నాయి. అవి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చూపిస్తానండి. మనకి ఎదురుగుండా ఒక షెడ్ కనపడుతుంది కదండి, ఆ షెడ్లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహాలు ఉన్నాయి. అంటే కోరికలు నెరవేరిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పెడతారు అనుకుంటండి, లేదా దోష నివారణ జరిపించుకునేటప్పుడు పెడతారు. నేను వాళ్ళని కనుక్కోలేదు. ఇవిగోండి విగ్రహాలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇలాంటివి షెడ్ నిండా ఉన్నాయండి మొత్తం. ఇవిగో చూసారు కదా. ఇంకా ఇక్కడ నుండి అన్నదానం కాడికి వెళ్దామండి. అన్నదానం కాడికి వెళ్ళి అక్కడ కూడా వీడియో తీద్దామండి. నాకు బాగా ఆకలిగా ఉంది. ఇదిగోనండి, జనాలు కూడా పెద్ద ఎక్కువ లేరు. ఇదిగోనండి నాకు భోజనం. ఇందులో రైసు, పప్పు, చిక్కుడుకాయ కూర, అట్లాగే ఒక చట్నీ, బయట సాంబారు, మజ్జిగ కూడా ఉన్నాయండి. ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.